హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు అడ్వాంటెక్ ట్రాక్టర్ టేప్ రికార్డ్కి ఈ యొక్క శామ్కాన్ బ్లూటూత్ బోర్డు ఏ విధంగా వేయాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను. చూసి నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. వీరుగా ఫస్ట్ దీనికి 6 నట్లు ఉంటాయి, ఇతల 3 నట్లు ఉంటాయి. నేను ఇప్పేశాను. ఈ బ్లూటూత్ బోర్డు తీసేసి మనం ఈ యొక్క సామ్సంగ్ బోర్డు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తిప్పే ప్రయత్నం చేద్దాం. దీనికి 2 స్క్రూలు ఉంటాయి, ఇక్కడ ఒకటి. రైట్, బోర్డు తీసేసాం. ఇది వచ్చేసి FM వైరు, ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్, ఇది వచ్చేసి 5 వోల్ట్ సప్లై, ఇదేమో లెఫ్ట్ రైట్ ఆడియో సప్లై. ఓకేనా, ఇవి పీకేద్దాం. మనకి FM వైర్ అవసరం లేదు, కట్ చేస్తున్నాను. పక్కన పడదా, ఇప్పుడు కొత్త తీసుకుందాం. ఇది సామ్సంగ్ కంపెనీకి సంబంధించినటువంటి మదర్ బోర్డ్ అనమాట. మోడల్ నెంబర్ వచ్చేసి P10. దీనికి పెద్ద రిమోట్ వస్తుంది. చాలా మదర్ బోర్డులో చిన్న రిమోట్ వస్తుంది అనమాట. దీంట్లో మాత్రం పెద్ద రిమోట్ ఇచ్చినాడు శామ్సంగ్ కంపెనీ వాడు. తర్వాత దీంట్లో మదర్ బోర్డు వచ్చేసి లాంగ్ ఐస్ ఉంటుంది అనమాట. దీంట్లో చిన్న ఐస్ ఉంటుంది, ఇది లాంగ్ ఐస్ సంబంధించింది అనమాట మదర్ బోర్డు. దీనికి వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్ సంబంధించింది. అలాగే దీంట్లో యాంటీనా కూడా ఉంటుంది, FM సంబంధించింది. 5 వోల్ట్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, తర్వాత USB చిప్ పెట్టుకోవచ్చు, తర్వాత యాక్స్ కూడా పెట్టుకోవచ్చు. యాక్స్ అంటే ఏ విధంగా పనిచేస్తుంటే సెల్ ఫోన్ సంబంధించింది కానీ, లేకపోతే మనం సపోజ్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు కానీ ఈ యొక్క హోల్లో యాక్స్ హోల్లో టీవీకి సంబంధించినటువంటి లెఫ్ట్ రైట్ కనెక్షన్ తీసుకొచ్చి దీంట్లో పెడితే కూడా ఆడియో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విషయం మీరు గమనించండి. ఈ బటన్స్ వచ్చేసి ఇదేమో వాల్యూమ్ మైనస్ అంటే వాల్యూమ్ తగ్గించేది. తర్వాత స్కానర్ అంటే సపోజ్ మనం FM కానీ పెట్టుకున్నప్పుడు స్కాన్ చేస్తారు. అలాగే ఇందులో ఇంకోటి అంటే పాట సపోజ్ ఇట్లా నొక్కితే పాట అక్కడే ఆగిపోతుంది అన్నమాట. మళ్ళీ నొక్కితే పాట ప్లే అవుతుంది. తర్వాత ఇది వాల్యూమ్ ప్లస్ అంటే సౌండ్ పెంచేది. దీంట్లో ఇంకోటి ఏంటంటే పాట ముందరికి పోతుంది, దీంట్లో కూడా పాట వెనక్కి వస్తుంది. ఇదేమో బటన్ ఒకసారి వస్తే వెనక్కి వస్తుంది. తర్వాత ఇదేమో పాట ఒకసారి వస్తే ముందరికి వెళ్తుంది. ఇట్లా ఒకసారి ఒత్తి పట్టుకున్నామంటే సౌండ్ పెడుతుంది. ఇది ఇట్లా ఒకసారి ఒత్తి పట్టుకున్నామంటే సౌండ్ తగ్గుతుంది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మోడ్ అంటే సపోజ్ ఈ బటన్ ఒక వస్తే USB పనిచేస్తుంది, ఇంకోసారి వస్తే మెమరీ కార్డ్ చిప్ పనిచేస్తుంది, ఇంకోసారి వస్తే బ్లూటూత్ వస్తుంది, ఇంకోసారి వస్తే యాక్స్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఈ బోర్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మనం ఈ కలెక్షన్ ఏ విధంగా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది దీంట్లో ఈ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది, తర్వాత రెడ్ ఉంది అనమాట. ఈ బ్లాక్ రెడ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ అనమాట. ఈ మధ్యలో వైర్ వచ్చేసి గ్రౌండ్. మనం ఇక్కడ చూసుకోవాలి ఒకసారి, లెఫ్ట్ రైట్ ఎక్కడ ఉంది, మధ్యలో ఎక్కడ ఉంది చూసుకోవాలి. అయితే ఈ పిన్ మనకు గమనించినారా మీరు? ఈ లాస్ట్ వచ్చేసి యాంటీనా ఉంది కాబట్టి మనం దీన్ని పెట్టకూడదు. దీనికి పెడితే సౌండ్ రాదనమాట. ఈ లెఫ్ట్ కి ఈ రైట్ కి పెట్టేస్తే వచ్చేస్తుంది. ఈ సాకెట్ ఉంది కదా, ఈ సాకెట్ జస్ట్ ఇట్లా మీరు పెట్టేస్తే కూడా వచ్చేస్తుంది, చూసుకొని పెట్టేస్తే. ఓకేనా, ఈ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మన అంటే యాక్చువల్ దీనికి ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా. తర్వాత ఇది ప్లస్ మైనస్ అంటే గ్రౌండ్ అండ్ 5 వోల్ట్ అనమాట. ఈ రెడ్ వచ్చేసి 5 వోల్ట్, ఈ బ్లాక్ వచ్చేసి గ్రౌండ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ సాకెట్ లో ఉంటది, ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇంతే. ఇంకా దీనికి సింపుల్, ఇట్లా పెట్టేసి మీరు సప్లై ఆన్ చేస్తే అయిపోతుంది. నేను కలెక్షన్ ఇచ్చాను ప్లస్ మైనస్, ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఓకే రైట్, ఆన్ అయింది చూడండి ఒకసారి, మీరు గమనించండి. ఒకటి బ్లూటూత్, ఒకటి FM, ఒకటి యాక్స్. ఇది ఓకేనా, ఇంకా ఇవి 2 చెప్పదు, ఇది డైరెక్ట్ పెడితే వచ్చేస్తాను అనమాట. ఈ 3 చెప్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేద్దాం. క్లియర్, మనకి దీని ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంటే సప్లైలు అన్ని ఓకే ఉంటేనే ఈ బోర్డు మనం మార్చుకోవడానికి వస్తుంది. సపోజ్ సప్లైలు రేకపోయానికి ఈ బోర్డు మార్చినా కూడా మళ్ళీ బోర్డు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్తుందంటే సప్లైలు అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి బ్లూటూత్ బోర్డు వేస్తే వస్తుంది. సప్లైలు కొన్నిసార్లు ఏమైతే ఈ యొక్క ట్రాన్స్ఫర్ షార్ట్ అయిపోయి
12 వోల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్సిస్టర్ ఎందుకు పనిచేస్తుంది అంటే 12 వోల్ట్ నుంచి 5 వోల్ట్ సప్లై చేసి మనకి మదర్ బోర్డుకి పనిచేపిస్తాం అనమాట. ఓకేనా, మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈ యొక్క ట్రాన్సిస్టర్ వచ్చేసి 12 వోల్ట్ నుంచి 5 వోల్ట్ కన్వర్టర్ చేసి ఈ యొక్క మదర్ బోర్డుకి 5 వోల్ట్ పంపిస్తాం అనమాట. ఓకేనా, అప్పుడు మాత్రమే 5 వోల్ట్ కరెక్ట్ ఉంటేనే ఈ యొక్క మదర్ బోర్డు పనిచేస్తుంది. సపోజ్ ఇది షార్ట్ అయిందంటే మాత్రం ఈ మదర్ బోర్డు ఎన్ని కొత్త వేసినా ఫెయిల్ అయిపోతాయి. ఓకేనా, ఇది గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం ఇదైతే బోర్డు ఫిట్ చేసుకుందాము. మనం ఫస్ట్ ఎలాగైతే చెప్పామో అలాగే నట్లు ఫిట్ చేసుకోవాలి. మదర్ బోర్డ్ ఫిట్ చేయడం అయిపోయింది. ఇవి నేను సప్లై చెక్ చేసుకున్నా ఈ బోర్డు ఇప్పినాను. ఇప్పుడు ఈ బోర్డు కూడా ఫిట్ చేసుకుందాం. సప్లై చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికైనా కూడా సప్లై చెక్ చేసుకోవాలి. ఈ బోర్డుకి సప్లై ఎంత వస్తుంది, 5 వోల్ట్ వస్తుందా, 12 వోల్ట్ వస్తుందా అని సప్లై చెక్ చేసుకున్న తర్వాతనే 5 వోల్ట్ వస్తుంది అనుకుంటేనే మనం ఈ బోర్డు మార్చుకోవాలా. లేదనుకో ఈ బోర్డు మార్చినా కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి సప్లై చెక్ చేసుకొని ఆ బోర్డు మార్చుకోవాలి. ఇప్పుడు నేను సప్లై చెక్ చేసుకొని బోర్డు మారుస్తున్నా మీకు. ఓకేనా, ఈ సప్లైలు ఏ విధంగా చెక్ చేయనే విషయం నీకు మరొక వీడియోలో చెక్ చేసి చూపిస్తాను. ఈ యొక్క కండెన్సర్ కానీ ట్రాన్సిస్టర్ కానీ ఫెయిల్ అయినప్పుడు నీకు సప్లై ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మరొక వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తున్నా, జస్ట్ మదర్ బోర్డు ఏ విధంగా మార్చుకోనే విషయాన్ని మాత్రమే చూపిస్తున్నా. మరొక వీడియోలో ఈ యొక్క మదర్ బోర్డుకి సప్లై ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మీకు చూపిస్తాను. నేను చెక్ చేసుకున్నా కాబట్టి నాకేం టెన్షన్ అవసరం లేదు. మీరు చూసే వాళ్ళకి ఎట్లా అంటే మీకు నాకు చెక్ చేయడం నాకు తెలియదు చెప్పలేదు కానీ డౌట్ రావచ్చు. ఆ డౌట్ రాకూడదనేసే మీకు చెప్తున్నామంట. మరొక వీడియోలో అది మీకు పూర్తిగా చెక్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ప్రతిసారి మొత్తం వీడియో పెట్టాలంటే ఒక్కొక్క వీడియో వచ్చేసి 20 మినిట్స్ అట్లా అవుతుంది అనమాట. కాబట్టి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే పెడుతున్నా వీడియో. ప్రతి వీడియో కూడా 10 మినిట్స్ మాత్రమే పెడుతున్నా. అందుకోసం నేను అర్థం చేసుకొని మీరు ఎవరు కూడా నన్ను బ్యాడ్గా అనుకోవద్దు. ఖచ్చితంగా దీని వోల్టేజ్లు మీకు మరొక వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు నేర్చుకున్న వాళ్ళు కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు. కాబట్టి నీకు మరొక వీడియోలో ఖచ్చితంగా మీకు చేసి చూపిస్తా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాం. ఇప్పుడు మనం ఫిట్ చేసినాం కాబట్టి మళ్ళీ వస్తుందో లేదు చెక్ చేసుకోవాలి ఒకసారి. రైట్, AUX మోడ్ రైట్. ఓకే, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం. అటు సైడ్ అయిపోయి ఇటు సైడ్ ఉన్నాయి. అటు సైడ్ 3 నట్లు ఇటు సైడ్ 3 నట్లు ఉంటాయి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియోలో మీరు మదర్ బోర్డు ఏ విధంగా వేయాలనే విషయాన్ని నేర్చుకున్నారు. మరొక వీడియోలో నేను ట్రాన్స్ఫర్ సప్లై ఎట్లా వస్తుంది, మదర్ బోర్డు సప్లై ఎలా ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.